అందరికీ నమస్కారం। నా పేరు కోనేటిశెట్టి హరి రాయల్, జనసేన రాష్ట్ర కార్యదర్శిని। ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, దీనికి ఉన్న టైటిల్ ఏంటంటే పవన్ భయపెడుతున్నాడా అంటే పవన్ కళ్యాణ్ గారు భయపెడుతున్నారా, దీని గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం। ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి। ఎందుకు అంటే మీరు ఒక లైక్ కానీ, ఒక షేర్ కానీ, ఒక కామెంట్ కానీ చేశారంటే మీరు ఒక సమస్యను తీర్చినట్టే। మేము ప్రజారంగంలోకి వెళ్తున్నాము, సమస్యలు తీర్చున్నాము, దానికి మీడియా సపోర్ట్ కావాలి। కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్। ఓకే, ఇంకా వీడియోలోకి వద్దాం। ఏం జరుగుతుందిరా అంటే ముఖ్యంగా ఈ మన తెలుగుదేశంలో ఉన్న కమ్మనైన నాయకులు అయిన బిఆర్ నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ, ఇలా కొందరు వ్యక్తులు పిచ్చి బాగుడు వాగుతున్నారు। దానికి సమాధానంగా నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను। బిఆర్ నాయుడు కానీ, అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ కానీ వీళ్ళు ఆధిపత్య ధోరణికి అలవాటు పడ్డారు। అంటే మాదే రాజ్యం, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే మాట, మేము ప్రభువులం, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు బానిసలు, ఇదే మనస్తత్వంతో పెరుగుతున్నారు। వాళ్ళు టైకూన్లని ఫీల్ అవుతున్నారు। ఇప్పుడు ఒక ఆధిపత్యానికి ఆధిపత్యం వచ్చింది, అది పవన్ కళ్యాణ్ రూపంలో, అది వాళ్ళు జీర్ణించుకోలేకున్నారు। ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో ఏ సమస్య లేదు, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రిలేషన్ బాగుంది, ఈ రోజుకి బాగుంటుంది, ఎప్పటికీ బాగుంటుంది, కొన్ని తరాలు బాగుంటుంది, అలాగే 20 సంవత్సరాలైనా బాగుంటుంది। అలాగే లోకేష్ గారితో కూడా బాగుంది, కానీ పిల్లలు బాగున్నారు, పెళ్ళికి వచ్చిన వాళ్ళు పిల్లలు పెడుతున్నారని ఏబిఎన్ రాధాకృష్ణ కానీ అలాగే బిఆర్ నాయుడు కానీ ఇలా ఎందుకు చేస్తున్నారో ఒక విషయం తెలుసుకుందాం। అరే బిఆర్ నాయుడు, అరే ఏబిఎన్ రాధాకృష్ణ, బేవర్స్ నాయల్లారా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ రోడ్లు బాగుండాలా, ఆడపిల్లల రక్షణ ఉండాలా, తాగునీటి కొరత లేకుండా ఉండాలా, విద్యుత్ కొరత లేకుండా ఉండాలా, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, ప్రతి ఒక్కరు ఏ సమస్య లేకుండా ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండాలని వచ్చినారు రా। మీలాగా సారా ప్యాకెట్ల కోసం, మందు కోసం, ఆ కాంట్రాక్ట్, ఈ దోపిడి ఆ దోపిడి, వాళ్ళని కొల్లగొడదాం, సారా వ్యాపారం కోసం రోడ్లు కొల్లగొడదాం, కాంట్రాక్టులు తెచ్చుకుందాం, ఎర్రసంద్రం వ్యాపారం చేసుకుందాం, సారా అమ్ముకుందాం, భూకబ్జాలు చేద్దాం, దొరికినట్టు దోసుకుందాం అనే ఉద్దేశంతో రాలేదు బిఆర్ నాయుడు। ప్రజలకు క్షమాపణ చెప్తే నీ ఎబ్బ సొమ్మేమైనా పోయిందా బిఆర్ నాయుడు? తిరుమలలో ఒక 6 మంది చచ్చిపోతే నీకేమైనా ఆంధ్రప్రదేశ్ స్కూల్లో ఏమైనా మీకేమైనా చచ్చిపోవడానికి మేము పుట్టామా మేము? అరే లోపర్ సాలే, నువ్వు చనిపోతే సారీ చెప్తే ఆయన ఊరు చెప్పడానికి అంటావారా? బిఆర్ నాయుడు, అరే ఏబిఎన్ రాధాకృష్ణ ఒకటే చెప్తున్నారా, మీరు ఏమనుకున్నా మీ కళలు నెరవేరవు। పవన్ కళ్యాణ్ సీఎం అనే వ్యక్తులు వాళ్ళు బెల్లం జీలకర్ర లాంటి వాళ్ళు కలిసే ఉంటారు। ఎందుకంటే మేము వాళ్ళ కోసం కష్టపడుతున్నాము। పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆశయాల కోసం పనిచేస్తున్నాడు। చంద్రబాబు నాయుడు ఆశయం, పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఒకటే కనుక మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఈ పుల్లలు పెట్టడం మానండి। ఈ పుల్లలు పెట్టే బ్యాచ్ ఎక్కడ కూడా ఎక్కువ అయిపోయింది బాగా। కనుక ఒకటి ఆయన ఏం చెప్తున్నారా, పవన్ కళ్యాణ్ గారు చేసే పని మంచి పనే కదా, ఏం చెప్తున్నాడు, అన్ని రోడ్లు బాగుండాలా, లడ్డు కల్తీ లేకుండా ఉండాలా, సనాతన ధర్మము అన్నీ ఆయన మంచి చేస్తేనే కదా మీకు కూడా మంచి పేరు కదా, ప్రభుత్వానికి మంచి పేరు కదా, మనందరికి మంచి పేరు కదా। అది ఎందుకు ఆలోచన చేయలేకున్నారు? ఆయన ఎందుకు ఆధిపత్యం చేస్తాడు? ఆయన పెత్తనం చేసే వ్యక్తి కదంటే మంచి చేసి పెత్తనం చేసేట, మీరు మంచి చేసి పెత్తనం చేసే, మేము ప్రజలకు మంచి చేసి మీరు పెత్తనం అనుకుంటే మేము పెత్తనమే చేస్తాం, ఎందుకంటే మా మంచిదాన్ని మీరు పెత్తనం అనుకుంటున్నారు। ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఇండిపెండెంట్ ఐడియాలజీ ఉన్న ఒక వ్యక్తి, ఆశయాలు కలిగిన వ్యక్తి, సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి। మీరు ఆ ఆశయాలు లేదు బురదకుంటలో ఉచ్చకుంటలో చేపలు పట్టే రకం కాబట్టి మీరు ఎన్ని అనుకున్నా సరే మీ ఆటలు సాగవు। ఇది ఖచ్చితంగా పొత్తు అనేది 20 ఏళ్ల పాటు కంటిన్యూ అవుతుంది। జై హింద్, జై జనసేన।